మానసి ఆహా ఇప్పుడు మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే కడుపు నిండిపోతుంది అత్తయ్య. మావైన ఆశ్రమంలో వదిలొచ్చావు గానీ ఇప్పుడు ఇక్కడ ఉండుంటే ఈ సీన్ చూస్తే నయమైపోయి ఉండేది. సారీ అమ్మా, నిన్ను చాలా బాధ పెట్టిన. నువ్వు సారీ చెప్పడం ఏంటమ్మా? ఇప్పుడు నాతో మాట్లాడుతున్నావు చూడు, అది ఎక్కువ. లే అమ్మా, అత్త చెప్పినట్టు అది నాకు అన్యాయం చేస్తే ఆ కోపం నీ మీద చూపించిన. అమ్మయ్యా, మొత్తానికి కథ సుఖాంతం అయింది. ఈ హ్యాపీ మూమెంట్లో మళ్ళీ మా శోభనం అది ఏమి ప్లాన్ చేయరుగా? గౌరవ్, నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలియదరా? ఒక్కటంటావు 4 తిట్లు తింటావు. అత్తయ్య ఏంటి మళ్ళీ మూడు మారిపోతుంది? మాకివన్నీ మామూలే. ఈ మాత్రమైనా మార్పు వచ్చి మీతో మంచిగా ఉంది కదా, అది చాలు. మానసి మనసెలా మార్చాలో, నా మీద ఇష్టం పుట్టేలా ఎలా చేసుకోవాలో నేను చూసుకుంటాను. అవును, సంపంగేది? మార్కెట్కి వెళ్ళింది అనుకుంటానమ్మా. తొందరగానే వచ్చేస్తుంది కదా. రఘు మళ్ళీ ఈరోజు వస్తున్నాడు. రాత్రి గొడవ జరిగింది కదా వదిన, మాట్లాడుకోవడం కుదరలేదు. ఈరోజు ఎలాగైనా మాట్లాడి ముహూర్తాలు పెట్టేయాలి. ఎలాగో నువ్వు కూడా వచ్చావు, దగ్గరుండి చూసుకో వదినా. అలాగే వదినా. మీ అన్నయ్య ఆశ్రమం నుంచి వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను కదా, నేను చూసుకుంటాను. కానీ అమ్మా, సంపంగికి ఎందుకో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనుకుంటా. ఆడపిల్లలు అలాగే అంటారా? కాని ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగేలా చూడాలి కదా. పైగా పెళ్లి చేయకుండా ఇలాగే ఇంట్లోనే ఉంచితే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఎలాగూ తన బాధ్యత తీసుకున్నాం కదా, దాన్ని పూర్తి చేద్దాం. ఎందుకే దానికోసం నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? ప్రజ్వల అసలే తిక్కది, చంపినా చంపేస్తుంది. మర్యాదగా అదెక్కడుందో చెప్పాయి. నాకు తెలీదు, నేను చెప్పను. సరే, నీ చావు నువ్వు చావు. నాకు ఆకలేస్తుంది, నేను తినేసొస్తా. డ్రైవర్ కార్ పక్క కాపు. ఇదేంటి ఇక్కడ వెయిట్ చేస్తుంది? ఇదెక్కడికి వెళ్తుంది? చూస్తుంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టుంది. రోడ్ నెంబర్ 45కి వెళ్ళాలి. అలాగే మేడం. రోడ్ నెంబర్ 45 వెళ్తుందా? అడవి నుంచి వచ్చింది, ఇక్కడెవరు తెలిసిన వాళ్ళు లేరు అన్నారు. మరి అక్కడేం పని? మృదుల పియ్యని కట్టేసింది రోడ్ నెంబర్ 45లోనే కదా. కొంప తీసి ఆ మృదులకి సంపంగికి ఏ సంబంధం లేదు కదా. డ్రైవర్ పోనీ ఫాలో చేయ ఆటోని. చెప్పు ప్రజ్వల, ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడే బయట ఏదైనా తిందామని వచ్చాను. ఆ మృదులు వస్తుందని తెలిసి కూడా ఇప్పుడు నువ్వు తినడానికి వెళ్ళావేంటి?
ముందు గోడౌన్కి వెళ్ళి డోర్స్ ఓపెన్ చేసి దూరం నుంచి గమనిస్తూ ఉండు. దరిదాపుల్లో మాత్రం నువ్వు అక్కడ ఉండద్దు. ఆ, అలాగే. ఫాలో చేయి. బ్రాహ్మణి ఆంటీ ఇంటికి వెళ్తానన్నావు, అప్పుడే వచ్చేసావేంటి? సంపంగి ఇక్కడికి ఎందుకు వచ్చింది? సంపంగా? ఇది ఇక్కడికి ఎందుకు వచ్చింది? అదే నాకు అర్థం కావడం లేదు. వచ్చింది, లోపలికి వెళ్ళింది. పద వెళ్ళి చూద్దాం. ఓకే. ప్రియా, ప్రియా, మేడం, నా వల్ల నీకెన్ని ప్రాబ్లమ్స్ చూడు. అసలు నీకు తీసుకొచ్చింది ఎవరు? నా గురించి ఎందుకు అడుగుతున్నారు? ఏమో తెలియదు మేడం. నీ గురించి ఎంత అడిగినా నీకు చెప్పలేదు. చంపేస్తావన్నా కూడా చెప్పలేదు. ఈ సంపంగిని మృదులనా మోహానికి రంగేసుకొని ఫ్యామిలీని ఎంత మోసం చేస్తుంది. ఇది మామూలుది కాదు. దీని సంగతి చెప్తాను. వీడియో తీరామ్యా. వాళ్ళెక్కడా? ఎవరు కనిపించట్లేదు. తినడానికి ఇప్పుడే బయటికి వెళ్ళారు మేడం. సరే పద, వాళ్ళు వచ్చేస్తారు. పద. ప్రజ్వల తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్ళని. ఇంక దాంతో మనకేం పని? మనకు కావలసిన మృదుల దొరికింది కదా. కానీ అదెక్కడో ఉంటుంది, ఏదో ప్లాన్లో ఉంటుంది అనుకున్నాను. కానీ సంపంగిలా ఇక్కడే ఉండడం మాత్రం పెద్ద షాకే. దీన్నప్పుడు అడవిలోనే చూసాం ప్రజ్వల. సరే అని కొడితే అంత కసగా ఎందుకు కొట్టింది అనుకున్నాను. కానీ మృదులుగా ఏమీ చేయలేక రూపం మార్చుకొని కసి మొత్తం తీర్చుకుంది. ఇది టెర్రరిస్టుల కంటే డేంజర్గా ఉంది. పద, వెంటనే కోమలి ఆంటీకి చెప్దాం. వద్దు, ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. ఇప్పుడది బాగానే ఆడుతోంది కదా, దాని స్టైల్లోనే దాన్ని ఒక ఆట ఆడుకుంటాను చూడు. నేను చెప్పేది నిజంరా. మొదటి 2-3 రోజులు ఎడమొహం పెడమొహంగా ఉన్నా, తర్వాత మానసి ఫుల్గా మారిపోయిందిరా. మానసికి నేనంటే పిచ్చిరా, ప్రాణం. నా కోసం ఏట్లో దూకమన్నా దూకేస్తుంది తెలుసా. చంపుతుంది ఏసాలు. పొద్దున్న లేవగానే నా కాళ్ళు మొక్కందే, కళ్ళు కూడా తెరవదు తెలుసా. కాళ్ళు ముక్కుడు కాదురా, ఇరుక్కొడతావే. ఈ మధ్య ఏదో మాసం మొదలైంది కదా, ఏంటది? శ్రావణ మాసం. నా కోసం ఒకటే పూజలు, వ్రతాలు. నేను తినేంత వరకు ఎదురు చూసి నేను తిన్న ప్లేట్లోనే తింటుందిరా. సంపుతుంది అయ్యా. అరే, నా కోసం గుళ్ళు గోపురాలు తిరిగితే పర్లేదురా,
చర్చిలకి మసీదులకు కూడా వెళ్ళి మొక్కుకుంటాం తెలుసా? కుదిరితే అంతరిక్షంలో కూడా వెళ్ళి అక్కడ దేవుళ్ళని మొక్కేలా ఉంది. నేను పోడు కాదురా, ఒక్క బుద్ధు కుద్దితే నువ్వు పోతావు అంతరిక్షానికి. అసలు మొన్నైతే ఏం జరిగిందో తెలుసా? నేను అలా మెట్లు మించి వెళ్తూ తాడు జారి కింద పడిపోయాను. ఎక్కడి నుంచి వచ్చిందో గాని సూపర్ మ్యాన్లో వచ్చి పట్టేసుకుంది. నన్ను కాపాడబోయి నీకేమన్నా అయితే ఏంటి మానసి అంటే ఏముందో తెలుసా? ఏమన్నా? మీ ప్రాణాలు కాపాడడానికి కాకపోతే నా ప్రాణాలు ఎందుకు అంది. అబ్బచ్చా, ఏం మాట్లాడుతున్నావురా? మాట్లాడు, ఇంకా మాట్లాడు. ఆ మాట వినగానే గుండె పిండేసినట్టయిందిరా. కనీసం ఒక బకెట్ కన్నీళ్లు కారుంటాయి తెలుసా? అసలు నేనంటే అంత పిచ్చేంట్రా? సరే, నేను చాలా అందంగా ఉంటాను, అది వేరే విషయం. తనేదో బిలో యావరేజ్గా నార్మల్గా ఉంటుంది. అందుకని నా కోసం ఏమైనా చేసేస్తుందా? అరే, ప్రాణాలు ఇచ్చేస్తుందా? ఈ ప్రేమని తట్టుకోలేకపోతున్నాను రా. సచ్చినవురా, చెప్తా నీ సంగతి. అసలు నీకు ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. అది వింటే నువ్వు థ్రిల్ అయిపోతావు. భారతత్ వచ్చి ఏం మాట్లాడెళ్ళిందో తెలియదు గాని అప్పట్నుంచి క్యారెక్టర్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఫ్రాన్స్ వెళ్దామా, సింగపూర్ వెళ్దామా, బ్యాంకాక్ వెళ్దామా అని ఒక్కటే గొడవ. ఎందుకేట హనీమూన్కి స్నేట్ అవ్వలేదు కదా, హనీమూన్కి వెళ్దామని ఒక్కటే గొడవ. కానీ నేనేమో మా అన్నయ్య మృదులొదిన కలిసేంత వరకు దూరంగా ఉందామని చెప్పా. ఇక అంతే, రోజు పొద్దున్న లేచింది మొదలు అర్ధరాత్రి వరకు మృదుల కోసం వెతుకుతూనే ఉంది తెలుసా. మానసి, సచ్చినోడా, వద్దు మానసి, మాసి వద్దు, వద్దు మానసి, మాసి వద్దు, మాసి వద్దు, మాసి మాసి వద్దు, మాసి ప్లీజ్ మాసి. ఏందిరా వాగుతున్నావు? ఇంతసేపు ఫోన్లో ఎవరు లేకుండానే నొక్కలు చేస్తున్నావురా? సచ్చినవురా. ఏం వాగినవరా? నువ్వు అందగానివా? చిచి అస్సలు కాదు. నేను యావరేజ్ గా ఉంటానా? చాలా అందంగా ఉంటావు. నేను నీ ఎంట పడుతున్నా? అస్సలు లేదు, నేనే నీ వెంట పడుతున్నాను. నల్లి మొహమోడా? నాదా? నాదే 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 నాదే. పిల్లి మొహమోడా? అది నాదే. కుక్క మొహమోడా? కుక్క? నేనే నేనే. ఎలక మొహమోడా? ఎలక మొహం కూడానా? అది కూడా నాదే. నిన్ను
అమ్మో, ఈ కొట్టుడేంటి? చిన్నప్పుడు స్కూల్లో టీచర్ కూడా కొట్టలేదు. నీకు ఈ ఒక్క రౌండ్తో సరిపోదురా? లేకపోతే నీతో ఫస్ట్ నైట్ కోసం ఆ మృదులని ఎతుకుతున్నా అంటావా? నిన్ను వామ్మో! ఆగురా! ఆగు! రాక్షసి చంపేస్తుందిరా! ఆగు! ఇట్లాంటి ఎదబ్బాగుడు బాగితే గొయ్యి తీసి పోతరెడతా. వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోతే నా చేతుల మీదుగా పెరిగాడమ్మా. కానీ పెంచింది నేనే అయినా వాడికి జీవితం ఇచ్చింది మాత్రం మీరు. ఇప్పుడు మీరే వాడిని ఒక ఇంటివాణ్ణి చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. రఘు చాలా మంచివాడు. సంపంగి మా ఇంటి పిల్ల. ఇద్దర్నీ ఒకటి చేస్తే బావుంటుందనిపించింది. అదిగో వచ్చింది. రా సంపంగి. ఎక్కడికి వెళ్ళిపోయావు ఇంతసేపు? వాళ్ళొచ్చి ఎంతసేపు అయిందో తెలుసా? వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. అది కాదు. అటు చూస్తావేంటి? తొందరగా వెళ్ళు. అది కాదు దర్శని, నేను చెప్పేది ఏనంటే. సరే, ముందు నువ్వు ఇట్రా, చెప్తాను. రా. ఏమైంది నీకు? నువ్వలా వాళ్ళని ఎందుకొచ్చారా అన్నట్టు చూస్తే ఏమనుకుంటారు? రాత్రేదో గొడవ జరిగి మాట్లాడలేకపోయా. వెళ్ళి తొందరగా రెడీ అవ్వు. దర్శని, నీకు దండం పెడతాను. నాకు ఈ పెండ్లి అది ఏమొద్దు. ఏంటొదినా? చూడదునా, సంపంగి చిన్నపిల్లలా ఎలా అల్లరి చేస్తోందో. మంచి సంబంధం తీసుకొస్తే చేసుకోనంటోంది. ఏమైందమ్మా? ఎందుకు పెళ్ళొద్దంటున్నావు? ఆడపిల్లన్నాక ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలి కదా. కోరి మరీ వచ్చిన సంబంధం ఎవరైనా కాదంటారా? అబ్బాయి చూడు ఎంత బావున్నాడో. పోనీ మనసులో ఏమన్నా ఉందంటే అది కూడా చెప్పడం లేదు. ఊరికే పెళ్ళొద్దంటోందొదినా. ఉన్నట్టుండి పరిచయం లేని అబ్బాయిని తీసుకొచ్చి పెళ్ళంటే ఏ ఆడపిల్లకైనా బెరుకు భయం ఉంటాయోదినా. నేను రెడీ చేసి తీసుకొస్తాను, నువ్వక్కడికెళ్ళొదినా. సరే సంపంగి, తొందరగా రెడీ అయి కిందికి రా. అది కాదమ్మా. భగవంతుడా, ఎందుకు నాకు ఈ పరీక్ష పెడుతున్నావు? ఎందుకు నా బాధ అర్థం కావడం లేదు? సంపంగి, పద రెడీ అవుదు. అమ్మాయి 5 నిమిషాల్లో రెడీ అయి వచ్చేస్తుందండి. అలాగే మేడం.